నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. లగ్చర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన. రైతులకు బేడీలు సిగ్గు అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు. తాళరేవు మండలంలోని రిలయన్స్ సైట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఈ నెల 21 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పత్రిజీ ధ్యాన మహాయాగం వివరాలు వెల్లడించిన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల గదులతో పాటుగా ల్యాబ్, పరిపాలన విభాగం, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, స్టోర్ కిచెన్లను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవల్ని అందించాలన్నారు. లగ్చర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. నల్ల చొక్కాలు ధరించి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. రైతులకు బేడీలు సిగ్గు అంటూ మండిపడ్డారు. తాళరేవు మండలం గాడిమొగ రిలయన్స్ సైట్ లో పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన బర్మా సురేష్ అనుమానాస్పదంగా మృతి చెందారు. సైట్ లో పని ముగించుకుని తోటి ఉద్యోగితో సైట్ లో నడిచి వస్తుండగా బర్మాన్ సురేష్ అకస్మాత్తుగా క్రింద పడ్డాడు. హుటాహుట్న రిలయన్స్ సైట్ అంబులెన్స్ లో కాకినాడ జీజీహెచ్ తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. సమాచారం తెలుసుకున్న కోరంగి పోలీసులు మృతుడి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. బంధువులు వచ్చేంత వరకు పోస్ట్ మార్టం కుదరదంటూ పోలీసులు తెలిపారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ లో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం అందించారు. లగ్చర్ల రైతుల్ని అక్రమంగా అరెస్టు చేశారని, ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రబెల్లి సతీష్ రావు తమ భూములు తాము కాపాడుకుంటే అక్రమ అరెస్టులు చేసి రైతులను జైలుకు పంపడం దారుణమన్నారు. అసెంబ్లీలో లగ్చర్ల రైతుల గురించి మాట్లాడే దమ్ములేని కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ఆధ్వర్యంలో లగ్చర్ల రైతుల్ని విడుదల చేసే వరకు పోరాడతామన్నారు.
కేటీఆర్ గారి ఆదేశాల మేరకు లగచర్ల సంఘటన మీద అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించాలని వారు మా పార్టీగా అందించాల్సిన యావత్ రాష్ట్రంలో మా పార్టీ కార్యకర్తలందరం ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నా అక్కడ మేము వినతి పత్రం సమర్పిస్తున్నాం. విషయం ఏమిటంటే లగచర్ల రైతులని ఒక జీవో ఇచ్చి ఫార్మాసిటీ కంపెనీ అని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో మీద వారికి పూర్తి అవగాహన తీసుకురాలేదు, వారికి పూర్తి అవగాహన చేయకుండా అలా సడన్గా పోయి యాక్టివేషన్ చేసుకుంటాం, ల్యాండ్ పోతుంది, ల్యాండ్ తీసుకుంటాం అంటే ఆ గిరిజన రైతులకు వారికి అవగాహన లేక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి కలెక్టర్ గారి మీద దాడి ఏం చేయలేదు, వాహనాల మీద వాళ్ళ నిరసన వ్యక్తపరిచారు. అంతే, వాళ్ళు దాడి చేయాలంటే కలెక్టర్ గారి మీద కలెక్టర్ గారి మీద చేయలేదు, వాళ్ళు కలెక్టర్ గారిని కాపాడారు. భద్రత వలయంలో కలెక్టర్ గారిని కాపాడి వారు పంపించారు. కలెక్టర్ గారు అక్కడి నుంచి డైరెక్ట్ వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి వారి స్టేట్మెంట్ నా మీద దాడి జరగలేదని ఇచ్చారు. అదొచ్చి ట్రూ. అయితే ఆ నిరసనలన్నింటినీ చేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ జీవో క్యాన్సిల్ చేసింది 29 నవంబర్ 2024 చేసినాక కూడా 36వ రోజు వరకు ఈరోజు ఆ రైతులను ఇంకా జైల్లోనే ఉంచారు. కాబట్టి బేషరతుగా రైతులను విడుదల చేయాలా, వారి కేసు జీవోనే పోయినాక కేసు ఎందుకు, జీవో తీసేసాడు కదా, జీవో తీసేసాక కేసు కూడా మీరు క్యాన్సిల్ చేసేయాలి. చేసుకుంటూ వారికి న్యాయం చేయాలా. ఈ సంఘటన పూర్తి సంఘటన మీద చర్చించి యావత్ రాష్ట్ర ప్రజల గిరిజన సోదరులందరికీ కూడా జరిగిన నష్టాన్ని అందరికీ తెలియాలి. అందరికీ తెలిసినట్టు అసెంబ్లీలో చర్చ జరగాలి. అసెంబ్లీలో చర్చ జరపమంటే ఎందుకు వెనకపోతున్నారు? మీరు ఇచ్చిన జీవో, మీరు క్యాన్సిల్ చేసిన జీవో 36 రోజుల నుంచి గిరిజన కారాగారంలో ఉన్నారు, వాళ్ళని తాటికి ప్రయోగించారు, మీరు కొట్టిండ్రు, మీరు ఏ బేషత్తులో పోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అది ముఖ్యంగా కొడంగల్ కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకుండే 100 ఊళ్ళు ఉంటాయి. కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఊళ్ళో ఎవరున్నారు, ఏం జరిగింది, వారి పోయి మెప్పియాలి. వాళ్ళకి ఆ ప్రాబ్లం కాకుండా తీసుకోవాల్సి ఉండే. ఇంకా తీసుకొచ్చి ఎన్హెచ్ఆర్సీ తీసుకుపోయింది, రాష్ట్రపతి గారి దగ్గర పోయింది, అయినా వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరగలేదు. దయచేసి న్యాయం చేయాలా, వాళ్ళని విడుదల చేయాలా. మా బీఆర్ఎస్ పక్షాన పార్టీ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలను అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వాలా. జై తెలంగాణ, జై కేసీఆర్. దేవరుపులం మండలం ధర్మారం గ్రామం జాటోతు తండాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోతు ధర్గ్యా నాయక్ మరణించారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ట్రస్ట్ ప్రతినిధులు మారెన్ శివప్రసాద్, సాంబ శివరావు, నిర్మల తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, పిరమిడ్ మెడిటేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ ధూలిపాటి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వర మహామెగా పిరమిడ్ కైలాసపురి కర్తాల్ గ్రామం వద్ద డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది. ఆ యొక్క ధ్యాన మహాయాగానికి మొత్తం భారతదేశం నలుగురు ఆ కార్యక్రమానికి మీ అందరినీ వ్యక్తిగతంగా మా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ఇదే మా ఆహ్వానం. దీనితో పాటు అక్కడ పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం కూడా జరుగుతుంది. ఆ యజ్ఞం విశిష్టత ఏంటంటే దాదాపు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో 225 గంటలు అఖండ ధ్యానం ప్రపంచ శాంతి గురించి జరుగుతుంది. దాంతోపాటు యువకులకు మోటివేషనల్ క్లాసెస్ కానీ ఎంతోమంది గురువుల యొక్క ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆ 11 రోజులు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అద్భుతంగా జరగబోతున్న ఆ కార్యక్రమాలకు మీ అందరూ మనందరం కలిసి అది దిగ్విజయం చేసుకుంటాం. మార్గం చెప్పండి. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో కర్తాల్ అనే మండలి ఏర్పాటు ఉంది. అక్కడికి ప్రతి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడ ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. 5 కిలోమీటర్ల లోపలికి ఈ యొక్క కైలాసపురం అనే క్షేత్రం స్పెషల్ బస్సెస్ కూడా ప్రతి డిపో నుంచి జరుగుతాయండి.
దాదాపు 12,000 మంది ఉచితంగా ఉండడానికి కూడా మేము అకామిడేషన్స్ ఏర్పాటు చేశాం. 3 times ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఎవ్రీథింగ్ అండి ఫ్రీ. ప్రపంచ శాంతి కావాలి అంటే జంతు జాతి, ఉచ్చు జాతి పరిరక్షింపబడాలి. వాతావరణం అంతా కూడా శాంతిమయం కావాలి. అందుకోసం పత్రిజీ జంతు జాతిని కాపాడాలనేటువంటి కాన్సెప్ట్తోనే భూమి మీదకి వచ్చారు. ఇలా జంతు జాతిని కాపాడాలి అంటే మనుషుల మనసులు మారాలి. మనసులు మారాలంటే మనసు స్థిరం కావాలి. స్థిరం కావాలంటే ధ్యానం చేయాలి. ఆ కాన్సెప్ట్తో భూమి మీదకి వచ్చిన వారు ధ్యానానికి, శాకాహారాన్ని, అహింసను జోడించి పిడిమి శక్తితో ఈ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ధ్యానం చేసి జ్ఞానం పొంది శాకాహారులై శాంతి జీవులు కావాలనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క 11 రోజుల విస్తృతమైన కార్యక్రమం జరుగుతుంది. కనుక ప్రపంచంలోని ప్రజలందరూ కూడా టీవీల ద్వారా ఈ విషయాన్ని చూడాలి, ధ్యానం చేయాలని, ప్రత్యక్షంగా ఎంతమంది రావచ్చునని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ వారు క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్ లేక వివాహ కార్యక్రమాలు, క్రైస్తవ సభలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆదోని పట్టణ క్రైస్తవులు ప్రభుత్వ అధికారులకు కమ్యూనిటీ హాల్ స్థలం ఏర్పాటు చేయడానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకునే పాపన పోలేదని, ఇప్పుడైనా కమ్యూనిటీ హాల్ కోసం స్థలాన్ని కేటాయించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు అలాగే మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ స్పందనలో ఆర్జీ ఇవ్వడం జరిగింది. ఏసీయూ సీఏ కమిటీ ఆదోని పాస్టర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి ఆనందరాజు, ఏసీయూ సీఏ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు ఎం ఆల్బర్ట్, ట్రెజరర్ హెచ్ థామస్, రవికుమార్, జేమ్స్ బెనర్జీరాజ్, అమల్నాథ్, ఎస్ దేవనాథం, బి రవికుమార్, దేవాధానం, చక్ర, అనిల్, సుజ్ఞానం, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఆధునిక క్రైస్తవుల తరఫున పాస్టర్లు అసోసియేషన్, మరి ఉద్యోగస్తులు, మరి ప్రొఫెషనల్స్ తరఫున కూడా ఆధునిక క్రైస్తవ తరఫున అనేక దినం నుండి మరి ఆదోని పట్టణంలో, మరి తాలూకా అంతట్లో కూడా ఎక్కడ కూడా క్రైస్తవులకు ఒక కమ్యూనిటీ హాలు అనేది ప్రత్యేకంగా లేదు. మరి అనేక సంవత్సరాల నుండి ఈ విషయం మీద ప్రభుత్వాలకు అర్జీలు ఇవ్వడం జరిగింది. 2014వ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు స్థలం ఏర్పాటు చేసుకోమని మాకు తెలియజేసిన చివరి ప్రయత్నం చేసే సమయంలో అది వీలు కాలేదు. మళ్ళా ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మరి అప్పుడు కూడా మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు కూడా అప్పటికి ఈ స్థలాన్ని మా క్రైస్తవుల కోసము ఎక్కడ ఇవ్వలేకపోయినారు. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము అర్జీలు ఇస్తున్నాము. దయచేసి పెద్దలు దీన్ని గమనించి ఈ విషయం మీద శ్రద్ధ తీసుకొని ప్రతి కమ్యూనిటీ వాళ్ళకు కూడా కళ్యాణ మండపాలు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. తర్వాత ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నా కూడా ఇక్కడ మాత్రం లేదు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం కూడా కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఇంతకుముందు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం కూడా ప్రయత్నం చేస్తే అది కూడా కోర్టులో నిలబడిపోయింది. మరి వీటన్నిటి విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి క్రైస్తవ కమ్యూనిటీ హాల్ను కూడా ఏర్పాటు చేస్తారని మేము ఇక్కడ చేరిన వాళ్ళందరితో పాటు ఆదోని క్రైస్తవుల కోసము, మైనార్టీస్ కోసం కూడా మేము ఈ కమ్యూనిటీ హాల్ను అడుగుతున్నామని మీకు తెలియజేస్తూ, నా పేరు అమల్నాథన్, రిటైర్డ్ టీచర్. క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ తరఫున మరి కమిటీ వారందరూ కలిసి మున్సిపల్ కమిషన్ గారికి కమ్యూనిటీ హాల్ కొరకు మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ కూడా స్పందించి దీన్ని మరి పై ఆఫీసర్కి పంపుతానని చెప్పాడు. కాబట్టి మరి ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులకు మరి కమ్యూనిటీ హాల్ లేక వివాహ కార్యక్రమాలు, సభలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఫంక్షన్ హాల్లో తీసుకోవాలంటే చాలా అమౌంట్తో కూడింది. కాబట్టి అలాంటి ఇబ్బందులుంటే ఎదుర్కొంటున్నాం. మేము ఈరోజు మరి అనేక సార్లు అధికారులకు మరి కమ్యూనిటీ హాల్ విషయంలో విన్నవించడం జరిగింది. ఇప్పటివరకు స్పందించలేదు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మరి క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్
మరి స్థలం ఏర్పాటు చేయటం విషయంలోనూ దాని నిర్మాణం చేయటం విషయంలోనూ స్పందించాలని కోరుకుంటూ చేరువచ్చిన మరి కమిటీ సభ్యులకు మీడియా మిత్రులకు మరి ప్రభుత్వ అధికారులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. లగ్చర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన. రైతులకు బేడీలు సిగ్గు అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు. తాళరేవు మండలంలోని రిలయన్స్ సైట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఈ నెల 21 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పత్రిజీ ధ్యాన మహాయాగం వివరాలు వెల్లడించిన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.